బీజేపీలో చేరారు, దాదాపు 6 నెలలు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ సంవత్సరం అయింది, ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. అంటే సిద్ధాంత వైరుధ్యమా, లేకపోతే మీ వ్యక్తిగత ఎజెండా, లేకపోతే వ్యక్తిగత సిద్ధాంతం పార్టీకి సంఘర్షణ వల్ల ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు జాతీయ పార్టీలో మీరు ఇమడలేకపోయారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం, క్యాస్ట్ సెన్సస్ చేసి మీరు ఎంత ఉన్నారో మీకు అంత ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు పోయినా ఈ నాయకుల పిలుపు కోసం పోలేడేను. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ మంచోడు, మిగిలిన అంటే ఎవరు అనుకోవచ్చా? అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఒక ఐడియాలజీ ఉంది బైసాబ్, ఆయన ఉత్తగ కాదు. మీరు చూడండి, ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ వెనకబడిన తరగతుల కోసం ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా పోరాడుతుంది రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నాడు. తీర్మానం మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని గన్ పార్క్ కట్టేస్తున్నారు. కట్టేయకుండానే బయటకు వచ్చినా, లేకపోతే తాడు మిమ్మల్ని వదిలించిందా, మీరు తాడును వదిలేశారు? ఇప్పుడు కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు తీసుకుపోవడం అంటే దాని అర్థమైంది, ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తామని శపథం చేసినాం. పోయిండా లేదా? పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా. కేసీఆర్ గారి మీద అలుపెలుగని పోరాటం చేసిన ఆయన ప్రభుత్వం మీద నేను కొట్లాడే టైంకి వీళ్ళంతా లేరు, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు పాపం అప్పటికి ఎవరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడక్కడ బుడ్డ డేరాలు వేసుకొని ఉండే. వీళ్ళంతా నేను కొట్లాడే టైంకి నేను 100 రోజులు జైలు జీవితాలను గడిపొచ్చిన, 100 కేసులను ఎదుర్కొని ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసిన. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి కేసీఆర్ గారు కేటీ రామారావు గారు చెప్పాడు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓడిపోయినామని చెప్పి, అది కాదా కట్టేయడం. బీజేపీ కాంగ్రెస్ రెండు ఇప్పుడు ముగిసింది అధ్యయనం. ఏంటి నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏంటి? సొంత రాజకీయ పార్టీతో వెళ్తారా, లేకపోతే బీసీ ఐడియాలజీతో వెళ్తారా? ఏమనిపిస్తుంది? పొలిటికల్ బీసీ ఐడియాలజీతోనే మేము ముందుకెళ్తాము. బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఈ పార్టీల వాతావరణాన్ని సృష్టించినప్పుడు ఆలోచన చేస్తాం. కానీ ప్రస్తుతం మేము బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, తద్వారా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలకు న్యాయమైనటువంటి వాటా దక్కే విధంగా వాళ్ళ తరఫున పోరాటం చేసి ప్రతి గ్రామ స్థాయికి ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతా ఉన్నాం. మా ముందున్న లక్ష్యం అది. ఈ 2-3 సంవత్సరాలు మేము చేయాల్సినటువంటి పని అది ఉంది, అది చేస్తున్నాం. బీసీ సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచన, మీరు చేయాలన్న ఆలోచన ఎవరు తప్పటగా, అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం, సీరియస్గా కామెంట్ చేయడం మీరు ఎట్లా సమర్థించుకుంటారు? గతంలో చేసిన పరిస్థితి ఉంది, ఇక ముందు కూడా అట్లే కొనసాగిస్తారు? అదే దుందుడుకు వైఖరి, అదే అంత ఘర్షణపూర్వక వైఖరి ఉంటుంది. ఎట్లా బీసీ నినాదాన్ని తలకెత్తుకుంటారు అంటున్నారు, దాంతో ముందుకు వెళ్తున్నారు, అదే వైఖరి కొనసాగిస్తారా? కొంత రిస్ట్రెయిన్గా ఉండి సమాజం ఆలోచనతో ముందుకు వెళ్తారా? రాఘవేందర్ గారు, మీరు నాకు హలో ఇస్తే నేను హలో ఇస్తాను, మీరు నమస్తే పెడితే నేను నమస్తే పెడతాను, మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము మమ్మల్ని గౌరవిస్తాం. బీసీలంతా మా ఉచ్చదాగండి అని మీరు అన్నారు అనుకో, నేనేమంటా అప్పుడు? నేను అదే స్థాయిలో ఉంటుంది కౌంటర్ కూడా. ఇవాళ మా వర్గాలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ వర్గాల నుంచి వచ్చినోడుగా నా వర్గాలను ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. తీన్మార్ మల్లన్న ఒక వర్గాన్ని టార్గెట్ చేసిండు. నేను టార్గెట్ చేసిన వర్గం ఏందో చెప్పండి, ఏ వర్గాన్ని టార్గెట్ చేసి? గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక కామెంట్ చేసినట్టు, అంతకుముందు వెలమలు అదే మీరు అనేది యూట్యూబ్లో ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, దాని ప్రకారంగా నేను రియాక్ట్ అయినా అన్నారు. ఒక వ్యక్తి అంశాన్ని ఆ వ్యక్తికే పరిమితం చేస్తే మంచిదా కాదా, లేకపోతే మొత్తం కమ్యూనిటీకి చేయడం వ్యక్తికే కదా పరిమితం చేసింది? మీకు విషయం తెలియదు, మీరు ఆ వీడియో చూడండి, అందులో నేను రెడ్డి అనే పదం కూడా వాడలే. ఇంకా ఆ వ్యక్తిని టార్గెట్ చేసిన. అయితే దీన్ని తీన్మార్ మల్లన చేస్తున్న ఉద్యమాన్ని అనసడానికి, తీన్మార్ బీసీలో అల్లకల్లోలం సృష్టించడానికి కొంతమంది రెడ్లు ఆడినటువంటి డ్రామా ఇదంతా. దాన్ని మాత్రం చెప్పగలుగుతా. తీన్మార్ మల్లన ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాన్ని కించపరచలే. ఇవాళ వాటా, బీసీలకు దక్కాల్సినటువంటి వాటా అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. మీ జనాభా ఎంత? మీరు ఎంతమంది ఉండాలి? ఎందుకు ఎక్కువ ఉన్నారు? క్యాబినెట్లో 4 మంత్రులా? మీ జనాభా ఎంత? మీ పాలకు 1 వస్తుందా? అసెంబ్లీలో మీ జనాభా ప్రకారం మీకు దక్కాల్సిన 2 లేదా 3 ఎమ్మెల్యేస్. దాని ప్రకారం అది అసెంబ్లీ సిస్టమ్ ఉండదు కదా, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, దాని ప్రకారం పోటీ చేస్తారు రాజకీయ పార్టీలు. అంటే మీరు బీసీల సీట్లు ఎత్తుకపోతారు, బీసీల హక్కులు గుంజుకుంటారు, బీసీల వాటాలు గుంజుకుంటారు, బీసీలను మీదకెళ్ళి మేము మా కాళ్ళ కాడబడి ఉండాలని చెప్పి కామెంట్లు రాస్తా ఉంటే మేము ఊరుకుంటామా? తీర్మానం మళ్ళీ గెలిచేదంతా
ఓట్లేసి గెలిపించేదే బీసీలు కాదు No, no, వాళ్ళందరినీ. no. వేరే వాళ్ళు మీ గెలిపించారుగా. బీఫామ్ల మాయాజాలం అది. మీ బీఫామ్లకు బీసీలకు మధ్య జరగబోతుందే రేపటి బీసీ ఉద్యమం. ఓకే తీర్మానం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే జనాభా ప్రకారం కంటే ఎక్కువ ఉన్నారంటున్నారు చట్టసభలో, వాళ్ళందరికీ ఓట్లేసింది బీసీలే కదా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి అవగాహన లేదా, వాళ్ళు ఎందుకు ప్రజాప్రతినిధిగా కొంతమంది ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళకు పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ప్రజలను చైతన్యపరచలే. రాజకీయపరమైనటువంటి చైతన్యం ఇవాళ బీసీల్లో వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీలు అనేటువంటి టాపిక్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ పరిస్థితి క్రియేట్ చేసినాం. రేపొద్దున మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే మలిదశ బీసీ ఉద్యమం ఈ రాష్ట్రం చూడబోతా ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలను తరతరాలుగా అన్యాయానికి గురి చేసి తొక్కి పెట్టినటువంటి వర్గాలకు ఇదొక హెచ్చరిక ఉద్యమం జరగబోతా ఉంది. ఇవాళ ఆంధ్ర పాలకులు మమ్మల్ని దోపిడీ చేశారు అని చెప్తా ఉంటారు. మరి మీరు చేస్తుంది అదే కదా. అసలు తెలంగాణ రాష్ట్రం బీసీల చేతికి అధికారం వచ్చినప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటైంది. మీరు స్టేట్మెంట్స్ గంభీరంగా ఉంటున్నాయి, సీరియస్గా చెప్తున్నారు. గతంలో బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సమావేశాన్ని మీ అంచనలతో ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాము బీసీలకు సంబంధించి అని ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు అది మెటీరియల్స్ కానట్లు ఎందుకు కాలేదు? ఏవి ఎప్పుడు జరగాలనో అప్పుడు జరిగిపోతాయి.